నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేశ్వరి ముందుగా హెడ్లైన్స్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ వికారాబాద్ జిల్లాలో జోరుగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సురభి వాణిదేవిని గెలిపించాలన్న ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కరీంనగర్ జిల్లా చీకోడులో రైతుల ఆందోళన కాళేశ్వరం జలాలను ఆపివేయాలని డిమాండ్ కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ఏఐఎఫ్టియు నేతల ధర్నా కేంద్రం కాట్పా చట్టాన్ని రద్దు చేయాలన్న విమలక్క ఖమ్మం జిల్లా లంకపల్లిలో సిపిఎం నేతల ఆందోళన రోడ్ల పనులను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ఉద్యమ ద్రోహులను పక్కన కూర్చోబెట్టుకుని కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. వరంగల్ అర్బన్ జిల్లాలోని బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల గ్రాడ్యుయేట్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి పెద్దల సభకు పంపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో అర్బన్ జిల్లా అధ్యక్షులు రావు పద్మ, ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, మాజీ మేయర్ రాజేశ్వరరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి, బీజేపీ కార్యకర్తలు, పట్టభద్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆ తర్వాత రామచంద్రరావు గెలిచారు, మళ్ళీ రెండోసారి పోటీ చేస్తాం. విజయవాడ నుంచి జూపుడు విజయవాడ కృష్ణ 2 సీట్లలో హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి హైదరాబాద్ రంగారెడ్డి వెంకటరావు గెలిచాము. ఈ సీటు చాలా తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగింది. కానీ ఈరోజు పరిస్థితి, ఈరోజు ప్రజల ఆలోచన మారింది. ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నారు. కవులు, కళాకారులు, కార్మికులు, పరిశ్రమ, నేను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు మార్పు కావాలని కోరుకుంటున్నారు. ఏదైతే టీఆర్ఎస్ పాలన పట్ల వ్యతిరేకత మీరు చూపిస్తున్నారో ఆ మార్పు నిజంగా తెలంగాణ. కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీని ఈ ఎన్నికల్లో ఆశీర్వదించి ప్రేమేందర్ రెడ్డి గారు కానీ అటు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. దౌలతాబాద్ మండల కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నకేశవ ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. మార్చి 14న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి సురభి వాణిదేవిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. పట్నం నరేందర్ రెడ్డి గారు, ప్రహ్లాదరావు గారు, మాజీ మండల ప్రెసిడెంట్ పార్టీ మండల అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు, అలాగే ఎంపీపీ గారు, అలంకరించిన ఇతర పెద్దలు మరియు వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి సర్పంచ్. ఆమె చేతి కిందనే 1 లక్ష మంది విద్యార్థులు బయటకు వచ్చినారు. అలాంటి విద్యావంతురాల్ని అభ్యర్థిగా ప్రకటించినాడు. కాబట్టి మీ అందరూ కూడా వాణిదేవి గారికి మద్దతు ఇవ్వాలి. అదే కాకుండా మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కొన్ని పార్టీలు అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నారు, మీకు అందరూ తెలుసు. ఈరోజు మన ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగాలు ఇవ్వలేదని, ఉద్యోగస్తులు పట్టించుకోలేదని ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఎగ్జాంపుల్తో సహా చెప్తాను. ఈరోజు మన తెలంగాణ వచ్చినాక 6 సంవత్సరాల్లో అన్ని డిపార్ట్మెంట్లు కలిసి 1,32,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఆ లిస్టు కూడా అందరికి ఇచ్చినాం. ఇక్కడ జిరాక్స్తో సహా, ప్రూఫ్తో సహా మీకు అందరూ కూడా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల గతంలో పాలించింది, 2004 నుంచి 14 వరకు. ఈ 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు 24,000 ఉద్యోగాలు. అందులో మనం తెలంగాణకు 40% కింద వస్తే 10,000 ఉద్యోగాలు వచ్చాయి. 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 ఉద్యోగాలు ఇస్తే మన కేసీఆర్ గారి ప్రభుత్వం 6 సంవత్సరాల లోపలనే 1,32,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇది ఎక్కడ ఇవ్వలే, ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వలే. బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఉద్యోగాలు ఇస్తలేదని చెప్పి. నల్గొండ జిల్లా బీజేపీ నకరేకల్ నియోజకవర్గంలోని బీజేపీ పట్టభద్రుల సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. దుబ్బాక ఎన్నికల్లోనే కేసీఆర్ పతనం మొదలైందని లక్ష్మణ్ ఆరోపించారు.
హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచినా గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు. దొడ్డిదారిన బిడ్డకు ఎమ్మెల్యే పదవి ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని మండిపడ్డారు. కావున ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓటు వేసి టీఆర్ఎస్ గుణపాఠం చెప్పాలని ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ చెప్పారు. పోరెడ్డి నరసింహారెడ్డి గారు నకరేకల్ ఎమ్మెల్సీ ఇన్ఛార్జ్. జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మేక రూపంలో ఉన్న పులిలా తెలంగాణ ప్రజలను కమలిస్తున్నాడు. ఏ విధంగా ఒత్తులు పెట్టుకొని ఎదురు చూసినటువంటి పిఆర్సీ లేదు. ఇవాళ బిస్వాల్ కమిటీ 192,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, భర్తీ చేయాలి. మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు ఇవాళ 3 లక్షల పైగా ఖాళీ ఉంటే వాటి భర్తీ చేయకుండా మేము ఎక్కడ ఇంటికి ఒక ఉద్యోగం మా ఇంటికి ఉద్యోగాలు కల్పించుకుంటాం తప్పితే మీకు ఇస్తామని చెప్పి వాళ్ళ ఎదురు దాడి చేస్తున్నారు. కాబట్టి ఇవాళ మొత్తం ఇవాళ వరంగల్, నల్గొండ, ఖమ్మంతో పాటు హైదరాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డి 2 ప్రాంతాల్లో కూడా దీటైన ప్రత్యామ్నాయంగా ఈ రాష్ట్రంలో ఎదుగుతున్న బీజేపీ ఈ టీఆర్ఎస్కు ఓడించే శక్తి సామర్థ్యం ఉంది తప్పితే కాంగ్రెస్ కానీ మిగతా వాళ్ళకు ఇది సాధ్యం కాదు. వాళ్ళంతా కూడా ఒక కూటి పక్షులే టీఆర్ఎస్ పంచన చేరేవాళ్ళు కాబట్టి ఓటు వృధా చేసుకోము అనేటువంటి ధీమాతో ఇవాళ ప్రజలు కూడా ఉన్నారు, ఓటర్లు. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా మార్పు ప్రజలు రాష్ట్రంలో కోరుకుంటారు. ఆ మార్పు బీజేపీ మార్పు కావాలని కోరుకుంటారు. అవినీతి రహిత కుటుంబ రైత పాలన, మోదీ తరహా పాలన. ఇవాళ కేసీఆర్ పాలన చూశారు, ఏ రకంగా కమిషన్లు దండుకున్నారు. కాకతీయ కమిషన్ ఈ రకంగా ప్రాజెక్టుల పేరు మీద జరిగిన దోపిడీని ఇవాళ లెక్కలతో సహా ఇవాళ కక్కించేదానికి బీజేపీ సంసిద్ధమవుతున్నది. ఈ 6.5 సంవత్సరాల్లో మోదీ ప్రభుత్వం అవినీతి తావు లేకుండా కరోనా కష్టకాలంలో హైదరాబాద్ వరదలు వచ్చినప్పుడు లేదా ఈ యొక్క పరిగి మండలం సయ్యద్ మల్కాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జ్ పద్మా దేవేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవిని ఎమ్మెల్సీగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల జడ్పీటీసీ హరిప్రియారెడ్డి, ఎంపీపీ అరవింద్, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 40 మంది కలిసిన ఇప్పటి వరకు 40 మందిలో 35 పాజిటివ్ ఉన్నారు, 5 మెంబర్స్ మాత్రం నెగిటివ్ ఉన్నారు. వాళ్ళు కూడా మోటివేట్ చేసి చేయాలని. తర్వాత నజరాబాద్ సరే ఆమె చెప్తుంది వినండి, ఫస్ట్ వినండి, చెవు అలా పెట్టండి, తలకాయలా పెట్టండి. నాకు తెలుసా అండి, అలా గోక్కొని వెళ్ళిపోండి. అలాగా మేడం గారు, పక్కింటి పార్వతమ్మని అడిగి విజయ చిత్ర తెమ్మని తెచ్చావట్రా? ఓ తమ తెమ్మంటూ నేను తాగపోవడం అండి. ఇదిగోండి అమ్మగారండి శుద్ధి చేసి తీసుకోండి. వాళ్ళని రూమ్లేసి తలపెట్టేసేటోళ్ళు. అంటే మనకు గౌరవ కేసీఆర్ గారు వచ్చినాక తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న సమస్య కరెంటు సమస్య ఉండే. దాన్ని 24 గంటలు, నిజంగా కూడా 24 గంటల కరెంట్ ఈరోజు రైతులకు ఉచితంగా ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే. మంచినీటి సమస్యను తీర్చింది కూడా గౌరవ కేసీఆర్ గారు. ఆడబిడ్డలు గౌరవం ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో ఇక్కడ దేవతలు అక్కడ కూడా విహరిస్తారని అంటుంటారు. అసలు మంచినీళ్ళకే గోస. ఆడబిడ్డలు కొత్త పెళ్లి కూతురు కూడా బింద చేతికిచ్చి మంచినీళ్ళు తీసుకురాపు అనే టైపు గ్రామాలలో కానీ పట్టణాలలో కూడా ఉండేది. మంచినీళ్ళ గోసకు బోరింగ్లు అయితే కొట్టి కడుపుల పిల్లలు బయట పడితే అంత కష్టం ఉండే. ఎందుకంటే నీళ్లు బాగా 8-9 సంవత్సరాలు కరువు వచ్చేసింది. మన అలాంటి కష్టాలు మహిళలు అనుభవించిండ్రు. బిందెలు మోసి యాస్ట్ వచ్చింది. మరీ తాండాలైతే ఎక్కడి నుండో చాలా దూరం నుండి నీళ్ళు తెచ్చుకుంటాను. ఈ కష్టం ఈరోజు లేదు మనకు. ఇంటింటికి నల్లా పథకాన్ని తీసుకొచ్చి మరి భారతదేశంలో ఏ రాష్ట్రం అన్నా చేసిందా? సరే వీళ్ళు బాగా గొప్పగా చెప్తుంది కదా, బీజేపీ పరిపాలించే రాష్ట్రాల్లో ఎక్కడన్నా చదువుకున్న వాళ్ళే ఓట్లు వేయవలసి వస్తుంది. కాబట్టి మన నియోజకవర్గం దాదాపు 9,000 ఓట్లు ఉన్నాయి. మరి మల్కాపూర్ గ్రామానికి సంబంధించి 50 ఓట్లు ఉన్నాయి. మరి నజరాబాద్ అంటే అది కూడా మీ సపరేట్ గ్రామ పంచాయతీ ఉంది, అక్కడ కూడా దాదాపు 20-25 ఓట్లు ఉన్నాయి. మరి మీ గ్రామంలో 50 ఓట్లు ఉన్నాయి. పోయినసారి కూడా మనం ఓటర్ అప్పుడు కూడా ఇక్కడ వచ్చి కూడా మనం మీ అందరు కూడా ఓటర్ నమోదు చేయించుకునే కార్యక్రమం కూడా ఈ గ్రామంలో చేసినాం మనం. కాబట్టి మీరందరూ కూడా చదువుకున్న వ్యక్తులే, మీకు అందరు కూడా తెలుసు.
మరి ఏ ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు చూస్తున్నాం మనం 50-60 కేసీఆర్ గారి నాయకత్వంలో నడుస్తున్నాయి. ఇలా ప్రతి ఇంట్లో కూడా ఇన్ని సంక్షేమాలు అందుతున్నాయి. మరి గడిచిన 6 సంవత్సరాల్లో కూడా దాదాపు 1,32,000 ఉద్యోగాలు కూడా రావడం. మరి అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 24,000 ఉద్యోగాలు వచ్చినాయి 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. మరి మన తెలంగాణలో ఒక 10,000 ఉద్యోగాల కంటే ఎక్కువ ఇవ్వలేదు. ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,32,000 ఉద్యోగాలు ఇవ్వడం, ఇంకా 26,000 ఉద్యోగాలు కూడా ఇప్పుడు ప్రాసెస్లో ఉన్నాయి. మరి మొన్ననే ఈ ఎలక్షన్ కాగానే కూడా మళ్ళీ ఇంకొక 50,000 ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ ఇస్తున్నాం. అంటే దాదాపు ఒక కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ఏఐఎఫ్టీయూ నేతలు ధర్నా చేపట్టారు. పొగాకు రైతులను బీడీ పరిశ్రమను దెబ్బతీసిన కాట్పా 2003 చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు విమలక్క పాల్గొన్నారు. పొగాకు రైతులను బీడీ కార్మికులను దెబ్బతీస్తున్న కాట్పా చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని విమలక్క డిమాండ్ చేశారు. దేశ విదేశీ కార్పొరేట్ కంపెనీల సిగరెట్ల ఉత్పత్తి రవాణా అమ్మకాలను అడ్డుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్టీయూ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి వెంపటి కుమార్, శ్రామిక శక్తి తెలంగాణ బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామల అనసూయ, శ్రామిక శక్తి వీడియో వర్కర్స్ యూనియన్ నిజామాబాద్ కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు తోట వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఐక్యత పోరాడదాం. బీడీ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాడదాం. బీడీ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పొట్టలు కొట్టే కాట్పా చట్టాన్ని వెంటనే, బీడీ కార్మికుల పొట్టలు కొట్టే కాట్పా చట్టాన్ని వెంటనే అందరికీ ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు పోరాడదాం. కాట్పా చట్టం రద్దుకై వర్ధిల్లాలి అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య, వర్ధిల్లాలి బీడీ కార్మికుల ఐక్యత. ఎలాంటి సమాచారం లేకుండా అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా విడుదల చేసిన కాళేశ్వరం జలాలను వెంటనే నిలుపుదల చేయాలంటూ ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో చీకోడులోని చింతల్ చెరువులోకి భారీగా వరద నీరు వస్తుంది. కాగా చుట్టుపక్కల సాగు చేసుకున్న పంట పొలాలకి నీరు చేరుతుండటంతో పలువురు రైతులు ఆందోళనకు గురయ్యారు. దీంతో వెంటనే నీటి విడుదలను నిలిపివేయాలంటూ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట అన్నదాతలు, దళితులు నిరసనకు దిగారు. తక్షణమే నీటిని నిలిపివేయాలంటూ తహసీల్దార్ విజయ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. తక్షణమే నీటి నిలుపుదల చేసి దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో అంబేద్కర్ సంఘాల మండల అధ్యక్షుడు శ్రీనివాస్, రైతులు చెల్లపల్లి కృష్ణారెడ్డి, సోమరాజు, లక్ష్మారెడ్డి, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరం నీళ్లను గత అకాల వర్షాలకు చింతల చెరువు నిండిపోయి ఒక 150 మంది రైతుల పొలాలు దాదాపు ఒక 200 ఎకరాల పంటలు నష్టపోవడం జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వర్షం నీరు వెళ్ళిపోవడం వల్ల కొంత మేరకు పొలాలు తేలితే వేసవికాలం నాట్లు వేసుకోవడం జరిగింది. మరి దీనిని నాట్లు వేసుకున్న తరుణంలో మరి కెనాలి మల్లన్న సాగర్ నీళ్లు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎవరికి చెప్పకుండా నిన్న అర్ధరాత్రి దొంగరాత్రి వదిలిపెట్టినారు. వేసిన పంటలు పూర్తిగా నష్టపోతున్నాయి. కాబట్టి మరి సంబంధిత అధికారులు మరి వెంటనే ఆ నీటిని నిలిపివేయాలి. మరి నిలిపివేస్తూ అంతేకాకుండా చింతల చెరువు తూములు వదిలితేనే పంటలు తేలుతాయి, ఆ పంటలు నష్టపోకుండా ఉంటాయి, కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా మీరు వదలకపోతే మరి మేము తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేస్తాం. మరి
ఇది పట్టా భూములు, వాస్తవానికి కారకత భూములు కాదు, మరి గవర్నమెంట్ ప్రభుత్వ భూమి కాదు, పట్టా భూములు. మరి వీటికి నష్టపోయిన వారికి ప్రభుత్వం మరి పంట నష్టం ఇస్తారా, లేకపోతే భూములకు ఖరీదు ఇచ్చినా సరే మరి దీనిని పూర్తి స్థాయిలో ప్రభుత్వం దృష్టికి తహసీల్దార్ గారు తీసుకుపోవాలి. మరి అంతేకాకుండా ప్రభుత్వం కోరేది ఒకటే, మరి ఇప్పుడు ఆల్టర్నేటివ్ అన్ని దళిత నిరుపేద కుటుంబాలే ఉన్నాయి. అలా చెల్లో మరి ఎక్కడ కూడా భూమి లేదు వాళ్ళకు దున్నుకుందామంటే మరి ఇతర భూములు చూపించి మీరు వాటర్ నింపాలి, లేకపోతే ఖచ్చితంగా మేము వచ్చేసారి నింపనీయం. మరి అంతేకాకుండా ఇప్పుడు తెలియకుండా నింపిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. మరి ఇక్కడున్న మండల్ ప్రజాప్రతినిధులకు సమాచారం ఉన్నా మాకు తెలియదని తప్పించుకోవడం ఇది సమంజసం కాదు. ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే పంటలు వేసుకొని నష్టపోతున్నారు. పంటలు వేసుకోకముందు చెప్పాలి, కానీ పంటలు వేసుకున్నాక ఒక అర్ధరాత్రి నీళ్లు వదిలి చల్లని నింపి. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామం సెంట్రల్లో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డును తవ్వి కొత్త రోడ్డు వేయడంలో పనులు జాప్యం కలగడం వలన వాహనాల రద్దీకి విపరీతమైన దుమ్ము ధూళి గారి లేకపోవడంతో స్థానికులకు చాలా ఇబ్బందికరంగా మారిందని అక్కడి ప్రజలు వాపోతున్నారు. రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి దుకాణాల్లో విపరీతమైన దుమ్ము ఏర్పడి వ్యాపారానికి తీవ్ర ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో లంకపల్లి సెంటర్లోని నిరసన కార్యక్రమం చేపట్టి రాష్ట్ర రహదారిని దిగ్బంధం చేశారు. స్థానిక ఎస్ఐ తోట నాగరాజు వచ్చి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. R&B అధికారులు పనులకు అడ్డంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే విషయంలో ప్రజలు కూడా సహకరించాలని కోరారు. వెంటనే పనులను ప్రారంభించి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇవ్వడంలో సిపిఎం పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఆందోళన విరమించారు. వేరే పని జరుగుతుంది. లంకపల్లి గ్రామంలో విపరీతమైనటువంటి డస్టు జాతీయ రహదారి తవ్వి ఇప్పటికి 5-6 నెలలు అవుతుంది. ఈ 5-6 నెలల నుంచి ఈ డస్ట్తో ఇక్కడ ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని అధికారులు కానీ ఎవరూ పట్టించుకున్నటువంటి దాఖలాలు కనపడటం లేదు. గత్యంతరం లేని పరిస్థితిలో ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి వెహికల్స్ ఆపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకోసమనంటే ఏమిటి అని అంటే స్టే తీసుకొచ్చారని చెబుతున్నారు. స్టే తీసుకురావడం అంటే స్టే తీసుకొచ్చి కోర్టులో ఉంటే హైవే మీద వెహికల్స్ ఎట్లా నడుపుతున్నారు అనేటువంటిది మేము అడుగుతున్నాం. దుమ్ము ధూళితో సత్యనారాయణచారి అనేటువంటి ఒక ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఇటీవల కాలంలో చనిపోయాడు. అతనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. దాంతోపాటు 5-6 నెలల నుంచి దుమ్ము ధూళి కొట్టడం వల్ల తాను చనిపోయాడు. అట్లనే అనేక మంది అలా చిన్న పిల్లలు, పక్కనే హాస్టల్ ఉంది, హాస్టల్లో చదువుకున్నటువంటి పిల్లలు, వాళ్ళ యొక్క పరిస్థితి కూడా ఇలా దయనీయంగా ఉంది. ఇప్పుడు ప్రిన్సిపాల్ గారితో మేము మాట్లాడితే ఆ పిల్లల్లో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. ఇదే పద్ధతుల్లో ఇక్కడ దుమ్ము ధూళిని వస్తుంది. ఈ దుమ్ము ధూళి వలన అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అందుకోసమే ప్రజలందరూ కూడా తిరగబాటు చేసి ఈ ఆందోళన చేయడం అనేది జరుగుతుంది. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతూ, ఈ అధికారులు వచ్చేంత వరకు, ఈ సమస్య పరిష్కారం చేసేంత వరకు ఈ రాస్తారోకో కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తామని. నవంబర్లో రోడ్డు తీశారండి, ఎక్స్టెన్షన్ చేశారు. నవంబర్ నుంచి ఇప్పటికి 4 నెలలు అయిందండి. రోడ్డు అయితే పోయట్లేదు, దుమ్ము బాగా వస్తుంది. మా ఇంట్లో సెంటర్లో మొత్తం అంతా వృద్ధులు ఎక్కువ ఉన్నారు, చిన్నపిల్లలు బాగున్నారు, బాగా ఇబ్బందిగా ఉందండి. షాపులు కూడా తీయేది కావట్లేదు అసలు. షాపులు కూడా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో 540 సర్వే నెంబర్లో 120 ఎకరాల భూమి గిరిజన రైతులదేదని కోర్టు తీర్పు రావడంతో దానికి కృషి చేసి జైలుకు సైతం వెళ్లిన బొబ్బ భాగ్యారెడ్డికి ఈ విషయాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లిన బండి సంజయ్ కుమార్ కి గిరిజన రైతులు హర్షం వ్యక్తం చేశారు. వారి పక్షాన పోరాడిన పార్టీ నాయకులకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు పార్దనబోయిన విజయ్ కుమార్ మాట్లాడుతూ, మఠంపల్లి మండలం గుర్రంపోడు గిరిజన రైతులు భూములు అయినటువంటి సర్వే నెంబర్ 540లోని భూమి 6,200 ఎకరాలు ఉంటే దానిని తెలంగాణ ప్రభుత్వం 12,000 ఎకరాలుగా పట్టాలు ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో 120 ఎకరాలను కబ్జాకు గురికాగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యారెడ్డి గిరిజన పేద రైతులకు మద్దతుగా ఉద్యమం చేశాడు. దీంతో జిల్లా అధికార యంత్రాంగాన్ని కదిలించడంతో ఆ భూమి పేద గిరిజన రైతులదని కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే మిగతా భూమిని కూడా సర్వే చేయించి ఆ భూమి యొక్క పట్టాలను రైతులకు ఇప్పించాలని డిమాండ్ చేశారు. సర్వే 540 సర్వే నెంబర్ ఆ భూమిని కబ్జాదారులు కబ్జా చేసి వాటిని గిరిజనుల నుండి ఆక్రమించుకొని వారిపై దాడులు చేసి వారిపై అక్రమ కేసులు పెట్టినటువంటి భూమిని ఆ భూమి కోసం భారతీయ జనతా పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్యరెడ్డి గారు దానికోసం పోరాటం చేసి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా బండి సంజయ్ గారిని తీసుకొచ్చి వాళ్ళకి భరోసా యాత్రను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో ఆ విషయాన్ని ఆ యొక్క వాళ్ళ గిరిజనుల యొక్క బాధని క్షేత్రస్థాయిలో అందరికీ తెలిసే విధంగా చేసి దాన్ని ఆ పోరాటంలో నెగ్గించేందుకు సైతం భాగ్యరెడ్డి గారు జైలుకు వెళ్ళడం జరిగింది. అక్రమ అరెస్టు చేసి భూ కబ్జాలను చేసి గిరిజనులని కొట్టి హింసించి వాళ్ళ భూములను లాక్కున్నటువంటి భూమిని ఇప్పించడం కోసం భాగ్యరెడ్డి గారు జైలుకు వెళ్ళడం జరిగింది. మండలంలోని గుర్రంపోడు గ్రామంలో 540 సర్వే నెంబర్ ఆ భూమిని కబ్జాదారులు కబ్జా చేసి వాటిని గిరిజనుల నుండి ఆక్రమించుకొని వారిపై దాడులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు మందపల్లి ఉమా ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ ఉత్సవాలు కొత్తగూడెం క్లబ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ చైర్మన్ వెంకటేశ్వర్ రాజు, కొత్తగూడెం జిల్లా అడిషనల్ ఎస్పీ రోహిత్ రాజు, తత్వపీఠాధిపతి చైతన్య స్వామి, కొత్తగూడెం షీ టీం ఎస్ఐ చల్ల అర్నా తదితరులు పాల్గొన్నారు. అనంతరం మహిళలు జర్నలిస్టులను సన్మానించారు. అనంతరం వెంకటేశ్వరరాజు మాట్లాడుతూ మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టేందుకు దిశ ప్రొటెక్షన్ సంస్థను ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. మహిళలపై అన్యాయం జరిగినప్పుడు దిశ ప్రొటెక్షన్ ముందుండి పోరాడుతుందని తెలిపారు. బయలుదేరు నిన్ను కదలివ్వకుండా చేసిన నీ మానసిక బాధల సంఖ్యలను పెంచేసుకో. పడ్డ చోటు నుండి పరుగు మొదలుపెట్టు. నువ్వు పడుకున్న పరుపు నిన్ను అసహించుకోకముందే బద్దగాని వదిలే. నీ నీడు నిన్ను దాటక ముందే వెలుగులోకి వచ్చే. నువ్వు చూస్తున్న అర్థం నిన్ను ప్రశ్నించక ముందే సమాధానం. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం టౌన్ లో ఉన్న వడ్డెర కాలనీలో ప్రతి సంవత్సరము శ్రీ ఈదమ్మ ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం జరుపుకుంటారని వడ్డెర సంఘం అధ్యక్షుడు వరికుప్పల లింగయ్య తెలిపారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కుల పెద్దల సమక్షంలో అమ్మవార్లకు పట్టు చీరలు, పుస్తే, పసుపు కుంకుమలు సమర్పించామన్నారు. పూర్వము వారి పెద్దల నుంచి ఆనవాయితీగా వారి కుల ఆచారంగా ఈ జాతర మహోత్సవం జరుపుకుంటామన్నారు. ఈ బోనాల ఉత్సవాలకు వారి సోదరులు సోదరీమణులు భారీ ఎత్తున హాజరై ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే గూడ మైపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు సింధు తదితరులు పాల్గొంటారని తెలిపారు. శ్రీ ఈదమ్మ మరియు ఎల్లమ్మ జాతర ఉత్సవాల సందర్భంగా ఇప్పటికి 1961లో మా తాతలు ముత్తాతలు బిహెచ్ఎల్ పనికి మాది వాస్తవానికి నల్గొండ డిస్ట్రిక్ట్ వాసనం. ఇక్కడున్న 2500 మంది జనాభా నల్గొండ డిస్ట్రిక్ట్ వాసనం. అప్పట్లో బిహెచ్ఎల్ పరిశ్రమకు కష్టజీవులుగా కార్మికులుగా పనికొచ్చిన వారు. అప్పట్లో ఎటు 2 అడుగులు ఎత్తు ఈదమ్మ గుడిని నిర్మాణించడం జరిగింది మా తాతలు ముత్తాతలు, ఆ తర్వాత మా నాన్నలు. ఆ తర్వాత 1980లో ఇప్పుడు ఇక్కడున్న మిత్రులు సోదరమణులు అందరం కలిసి ఇక్కడ ఈ చిన్న గుడి, ఇక్కడ ఎటు 9 ఫీట్ల గుడిని నిర్మాణించడం జరిగింది. ఎటు 9 ఫీట్ల గుడిని నిర్మాణించడం జరిగింది. అమ్మవారి దయ వల్ల మా మిత్రులు సోదరమణులు అందరూ ఆయువారోగ్యంతో మంచిగా వండుకుంటూ చిన్న చిన్నగా ఈ కార్మిక పనులు చేసుకుంటూ అందరూ అభివృద్ధికి వచ్చేసి ఈ గుడిని
మన ఉత్సవం జర పెద్దగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే మిత్రులు ప్రతి ఇంటికి 100, 200, 500 మొత్తం మీద ఇంట్లో ఉన్న 2500 మంది ప్రతి మనిషి రూపాయితో సహా ఇచ్చిన వారు, 1000 ఇచ్చిన వాళ్ళు, రూపాయితో సహా ఇచ్చిన వారు ఉన్నారు. అందరూ కలిసి ఈ గుడిని 1981లో నిర్మాణించడం జరిగినది. అక్కడికి వెళ్ళి మాకు ఆ దేవిని దయ వల్ల ఇక్కడ ఎంపీటీసీ గెలవడం జరిగింది, వార్డు నెంబర్ జరగడం జరిగింది. ఆ తర్వాత ఈ మెదక్ జిల్లాలో, ఉమ్మడి మెదక్ జిల్లాలో నేను 1982లో మెదక్ జిల్లా ఉమ్మడి జిల్లాలో ఒడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అక్కడ నుండి ఇప్పటి వరకు ఈ జిల్లాలో మా NH44 జాతీయ రహదారి ఫారూక్ నగర్ మండల్ బూర్గుల గ్రామం టోల్ ప్లాజా వద్ద 3 ట్రాఫిక్ ఎస్ఐల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్ఐలు విజయ్ భాస్కర్, విజయ్ కుమార్, లేడీ ఎస్ఐ వసంత ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. అనంతరం హెల్మెట్, లైసెన్స్, ఆర్సీ నెంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేశారు. ఇందులో 15 మంది ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. వాహనదారులందరినీ కూడా ఇక్కడ ఆపేసి వాళ్ళకు కౌన్సిలింగ్ చేసేసి హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో చెప్పి వాళ్ళ చేత హెల్మెట్ కొనియడం జరుగుతుంది. అదేవిధంగా లైసెన్స్ లేని వాహనాలకు కూడా దానికి తగిన జరిమానా విధిస్తూ డిఎల్ లేని వాహనాలను సీజ్ చేయడం జరుగుతుంది, కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. డిఎల్ లేకుండా వాహనాలు నడిపినట్లయితే అట్టి వాహనాలను సీజ్ చేయడం జరుగుతుంది. మైనర్ కూడా వాహనాలు నడిపినట్లయితే అట్టి వాహనాలను కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా తాగి వాహనాలను నడిపినట్లయితే అట్టి వాహనాలను కూడా సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో హెల్మెట్ లేకుండా వాహనాలు నడపొద్దు, తాగి వాహనాలు నడపొద్దు, ప్రమాదాలకు గురి కావద్దు, మీకు మీ కుటుంబాలకు అన్యాయం చేయొద్దు, మీరు కూడా అన్యాయానికి గురి కావద్దని తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది. సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్. వికారాబాద్ జిల్లాలో జోరుగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. సురభి వాణిని గెలిపించాలన్న ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. కరీంనగర్ జిల్లా చీకొడలో రైతుల ఆందోళన. కాళేశ్వరం జలాలను ఆపివేయాలని డిమాండ్. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ఏఎఫ్టీయూ నేతల ధర్నా. కేంద్రం కాట్మా చట్టాన్ని రద్దు చేయాలన్న విమలక్క. ఖమ్మం జిల్లా లంకపల్లిలో సిపిఎం నేతల ఆందోళన. రోడ్ల పనులను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీటి న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.